బాబా తిరుగలి గుంజ పట్టుకొని త్రిప్పసాగాడు. తల వంచుకొని గోధుమలు ఎడమ చేత్తో వేస్తూ వేగంగా త్రిప్పుతున్నాడు. నిజానికి బాబా గోధుమలను పిండి చేస్తున్నట్లుగా లేదు. మనుషుల్లోని ద్వేష వైరాలనే పిండి చేస్తున్నాడేమోననిపించింది. జనులంతా విభ్రాంతులై చూస్తున్నారు ఈ తతంగాన్ని. కానీ ఏం చేస్తున్నావు బాబా అని అడగటానికి ఏ ఒక్కరికీ ధైర్యం చాలదు. ఈ కబురు ఊరంతా వ్యాపించింది. స్త్రీ పురుషులు పరుగుల మీద వచ్చి అక్కడ గుమిగూడారు. వారిలో 4 స్త్రీలు మసీదు పైకి పరిగెత్తారు. బాబా చేతిని బలవంతంగా తీసివేసి తిరుగలి గుంజను తాము పట్టుకున్నారు. వారు దురుసు చేష్టను చూసి బాబా వారితో పోట్లాడసాగాడు, తిట్టసాగాడు. కానీ ఆ స్త్రీలు అవేమీ పట్టించుకోలేదు. తామే తిరుగలిని త్రిప్పుతూ పిండి విసరసాగారు. అలా విసురుతూ విసురుతూ వారు బాబా లీలలను మహిమలను పాడసాగారు. ఆ స్త్రీల ప్రేమానురాగాలను చూసి బాబా కోపం చల్లారింది. సంతోషంగా మృదువుగా మందహాసం చేస్తూ ఉండిపోయాడు. గోధుమలన్నింటినీ పిండి చేశారు. 4 సేర్ల పిండి తయారయింది. అప్పుడు ఆ స్త్రీల మనసుల్లో అనేక ఆలోచనలు తిరగసాగాయి. బాబా గోధుమ రొట్టెలు చేసుకోడు కదా, బాబా భిక్షావృత్తిలో జీవిస్తాడు కదా, మరి ఇంత పిండి బాబాకెందుకు, ఏం చేసుకుంటాడు అంటూ ఆ స్త్రీలు లోపలే తర్కించుకోసాగారు. బాబాకు పెండ్లామా బిడ్డలా, ఏకాకి, ఇల్లు వాకిలి సంసారం లేనివాడు, మరి ఇంత పిండి బాబాకు ఏమి అవసరం అనుకున్నారు. బాబాకు మన యందు ఎంతో దయ. ఈ లీల అంతా మన కోసమే. చూస్తూ ఉండండి, ఈ పిండినంతా బాబా మనకే ఇచ్చివేస్తాడు అన్నది ఒక ఆవిడ. ఇక బాబా ఆ పిండిని 4 భాగాలు చేస్తాడు, ఒక్కొక్కటి మన నలుగురికి పంచి పెడతాడు అని వారు కలలు కనసాగారు. బాబాకు మాత్రమే తెలుసు బాబా లీలలు. ఈ లీలల అంతరార్థం మరెవ్వరూ తెలుసుకోలేరు. కానీ ఆ స్త్రీల ఆశ బాబాను దోచుకోవడానికే సిద్ధమైనది. పిండిని తమ చేటల్లో నింపుకుంటున్నారు ఆ స్త్రీలు. ఆ పిండిని తమ ఇండ్లకు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. బాబా వారి చేష్టలన్నీ చూస్తున్నాడు. చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా అనలేదు. అయితే వారు పిండిని 4 భాగాలు చేస్తున్నప్పుడు మాత్రం బాబా ఇక బాబా ఊరుకోలేదు. మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఈ పిండిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇదేమైనా మీ అబ్బ సొమ్మ, చెప్పకుండా తీసుకువెళ్తున్నారేం? ఊరి పొలిమేరల్లోకి వెళ్ళండి. అక్కడున్న వాగు తీరంలో ఈ పిండిని చల్లండి. అన్నీ వట్టి పుణ్యానికే కావాలేం? అబ్బో అబ్బో, నన్ను దోచుకోవడానికి ఎలా పరుగు పరుగున వచ్చారో చూడండి. ఏం, నేను మీకేమైనా గోధుమలు బాకీ ఉన్నానా? ఈ పిండిని తీసుకువెళ్తామంటారేం అన్నాడు బాబా. ఆ మాటలు విని ఆ స్త్రీలు కంగారు పడిపోయారు. తమలోని ఆశకు సిగ్గుతో తలవంచుకున్నారు. తమలో తామే గుసగుసలాడుకున్నారు. తరువాత బాబా చెప్పినట్లు చేయడానికి సిద్ధమయ్యారు. పిండిని తీసుకొని గ్రామ పొలిమేరల వైపు వెళ్ళారు. మొదట్లో బాబా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. అతని పనుల వెనకాల ఉన్న కారణమేమిటో వారికి అసలు అర్థం కాలేదు. ఓపికగా నిరీక్షిస్తూ ఉండిపోయారు. అప్పుడు బాబా అద్భుత లీలల వారికి అవగతమైంది. తర్వాత నేను గ్రామవాసులను బాబా అలా ఎందుకు చేశాడు అని అడిగాను. బాబా అలా చేసి గ్రామం నుండి రోగాన్ని తరిమివేశాడని వారు చెప్పారు. బాబా గోధుమలను పిండి చేయలేదు. గోధుమల రూపంలో కలరా వ్యాధిని విసిరాడు. గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. బాబా ఈ పిండిని వాగు వెంట చల్లించి ఆ వ్యాధిని నిరోధించాడు. పిండిని చల్లిన తర్వాత వ్యాధి తక్కుముఖం పట్టింది. గ్రామస్తుల భయాందోళనలు తగ్గాయి. బాబా శక్తి సామర్థ్యాలు ఇలాంటివి సుమా. కలరా వ్యాధి గ్రామాన్ని తుడిచిపెట్టడానికి పూనుకుంది. దాన్ని నివారించడానికి బాబా ఈ అద్భుతమైన చికిత్సను చేశాడు. ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. గ్రామం మరలా సుఖశాంతులతో ఊపిరి పీల్చుకుంది. బాబా తిరుగలు ముందు కూర్చుని పిండి విసరడం అనే దృశ్యం నా మనోఫలకంపై ముద్రించుకుపోయింది. దీని గురించి నేను ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని అప్పుడు నాకు అనిపించింది. హే మాడ్,
శ్రీ సాయి చరణాల్లో శరణు వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి మద్ద సచ్చరితంలో మంగళాచరణం అనే మొదటి అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.